JNTU-A R23 3-1 బీటెక్ సిఎస్సి వాళ్ళకు వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో దాని గురించి చెప్పబోతున్నాను. దీని ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసాం. సో దీని తర్వాత మిగిలిపోయిన 2-1 బీటెక్ కూడా చేస్తానండి, 1 by 1. ఇంకా టైం ఉంది కాబట్టి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. సో ఇందుట్లో మీరు వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్పబోయే ముందు అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫండమెంటల్స్ కానివ్వండి, వాటి హిస్టరీ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముందుగా అవి ఎక్కడున్నా కూడా అవి మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి దాని గురించి ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అని ఉంటాయి. అవి సెర్చ్ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే లాజికల్ రీజనింగ్ కానివ్వండి, ఈ క్లాసికల్ ప్లానింగ్ టెక్నిక్స్ కానివ్వండి, అవి కూడా తెలుసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందుట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా రకరకాల లెర్నింగ్స్ ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో వాటి గురించి కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా ఇస్తాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోయే ముందు. ఆ తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకోండి. ఎన్ఎల్పి ఇప్పుడు అంతా ట్రెండ్ అదే అవుతుంది కాబట్టి. ఇక ఆ తర్వాత ఈ రియల్ వరల్డ్ ఏ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, రోబోటిక్స్లో యూజ్ చేస్తారా, విజన్లో యూజ్ చేస్తారా, లేకపోతే ఎథికల్ హ్యాకింగ్లో యూజ్ చేస్తారా, వీటి గురించి అయితే తెలుసుకోవడం మంచిదన్నమాట. ఓకేనా? సో వీటికి సంబంధించిన ఆర్కిటెక్చర్సే కానివ్వండి, వాటికి సంబంధించిన సర్చ్ స్ట్రాటజీసే కానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన ప్లానింగే కానివ్వండి, సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్తో సహా అడ్వాంటేజెస్తో సహా నేర్చుకోండి మీరు. ఇక ఆ తర్వాత యూనిట్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1 ఇంట్రడక్షన్. సో అందుట్లో ఏంటంటే ఏమడుగుతాడు, వీటిని ఇందాక చెప్పినట్టు బేస్ చేసుకొని వాట్ ఈస్ మెంట్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో ఎలాబరేట్ ది హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక అందుట్లో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్లో వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఏజెంట్స్లో ఏమడుగుతాడంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్, ఎక్స్ప్లెయిన్ విత్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. సో ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏజెంట్స్ అని చెప్పేసి అడిగేదానికి ఉంది. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఏజెంట్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ బై సర్చింగ్. సో ఇందుట్లో ఇందాక చెప్పాను కదా సర్చింగ్ ప్రాబ్లమ్స్ అని. ఇందుట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూడండి. సో వాటికి సర్చ్ సొల్యూషన్స్ చూడండి. ఇక అందుట్లో ఎక్కువ శాతం డిఫైన్ యూనిఫార్మ్డ్ సర్చ్ స్ట్రాటజీస్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక కంపారిజన్ వస్తే యూనిఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీకి కంపారిజన్ ఇస్తాడు. హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ మీద ఎక్కువ శాతం ఉంటుందండి. ఇక ఆ తర్వాత అల్గారిథమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్, వాటి ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ మీద ఇస్తాడండి. ఇక సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్, సో దాని మీద ఎక్కువ శాతం ఉంటుంది. ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ మీద కూడా ఇస్తాడు. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ ప్లానింగ్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే సో ఈ నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్స్ మీద విత్ ఎగ్జాంపుల్స్ ఇస్తారండి. అందుట్లో వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ప్రపోర్షనల్ లాజిక్. సో దాని సింటాక్స్తో సహా నేర్చుకోండి. ప్రపోజిషనల్ లాజిక్ మీద ఒక రీజనింగ్ ఇచ్చేసేసి దానికి సంబంధించింది రాయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వాట్ ఈస్ మెంట్ బై సిమాంటిక్స్ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఇక అందుట్లో వచ్చేసరికి ఇక ఈ మోడల్ చెక్కింగ్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ రిజల్యూషను, సో వీటంతా కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఎక్కువ శాతం క్లాసికల్ ప్లానింగ్ అండ్ ప్లానింగ్ అల్గారిథం మీద ఇస్తాడు.
ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అంటారండి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో అందులో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద ఖచ్చితంగా వచ్చేసరికి ఎగ్జాంపుల్తో సహా వాట్ ఈస్ మెంట్ బై రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, గివ్ సమ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ విత్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతారండి. ఇక తర్వాత అందుట్లో ఈ పాలసీ సర్చ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఉంటుందండి. ఇక తర్వాత అందుట్లో ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో వచ్చేసరికి టెక్స్ట్ క్లాసిఫికేషన్ మీద కానివ్వండి, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ మీద కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ మీద కానివ్వండి, వీళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తాడు, రియల్ టైంలో ఎలా జరుగుతుంది దాని మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం ఇవి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ డిఫరెంట్ మోడల్స్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో రోబోటిక్స్ అండ్ కంప్యూటర్ విజన్. సో ఇందుట్లో 3 పార్ట్లు ఉన్నాయి. సో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ రోబోటిక్స్. సో రోబోటిక్స్లో వచ్చేసరికి ఏం అడుగుతాడు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది రోబోట్ హార్డ్వేర్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఇక తర్వాత అందుట్లో వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్లానింగ్ అన్సర్టైన్ మూమెంట్స్ అని చెప్పేసి అడుగుతాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి, ఇక తర్వాత వాటి డిఫరెంట్ అప్లికేషన్స్ గురించి కూడా రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత పర్సెప్షన్. సో పర్సెప్షన్ లెర్నింగ్లో వచ్చేసరికి కంప్యూటర్ విజన్ గురించి అడుగుతాడు, ఇమేజ్ ఫార్మేషన్ గురించి అడుగుతాడు. ఇక తర్వాత డిటెక్టింగ్ ఆబ్జెక్ట్స్ అంటే రియల్ టైం వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇస్తాడండి. ఎక్కువ శాతం వచ్చేసరికి కంప్యూటర్ విజన్ మీదే ఎక్కువ శాతం ఇస్తాడు. 3D వరల్డ్ అనేది ఇప్పుడు అంత ఇది కాదు కాబట్టి ఎక్కువ శాతం ఇవ్వకపోవచ్చు దాని మీద. ఇక తర్వాత ఫిలాసఫికల్ ఫౌండేషన్స్లో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎథిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇందుట్లో ఈ లిమిట్స్ ఆఫ్ ఏఐ వచ్చేసరికి రీజనింగ్ అడుగుతాడండి. ఓకేనా. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సెన్స్ ఆఫ్ థింకింగ్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ different artificial intelligence techniques, what are the applications and what are the usage of those applications by using the artificial intelligence techniques. రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా. సో వీటి మీద క్వశ్చన్స్ ఇంతకు మించి పోయేదైతే లేదు. కంప్లీట్గా థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అంటే ప్రోగ్రామెటిక్ అంటే అల్గారిథమ్స్ వైజ్గా ఉంటుందండి. మీరు ఏం టెన్షన్ పడేది ఏం లేదు. బుక్లెట్ మాత్రం నింపడానికి మీరు పూర్తిగా ఫిల్ చేయడానికి కుదరదు, ఎందుకంటే దీని మీద కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ చాలా తక్కువ వచ్చింది, ఎలా అని ఎలాబరేట్ చేద్దాం అని చెప్పి దానికి తగ్గట్టుగా రాస్తే పర్లా, ఏదో స్థుతి కొడితే మాత్రం ఇబ్బంది పడతారు. ఇదండి ఓవరాల్.